ఓకే. సో నిన్నటి వరకు మనం సీక్వెల్ గురించి, సీక్వెల్ సర్వర్ గురించి, సీక్వెల్ అంటే ఏంటి, సీక్వెల్ సర్వర్ అంటే ఏంటి, సీక్వెల్ సర్వర్ ఏం చేస్తుంది, ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, వర్షన్స్ ఏంటి, ఎడిషన్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, బిల్ నెంబర్ అంటే ఏంటి, సీక్వెల్ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేసుకుంటాము, సీక్వెల్లో బేసిక్ క్వరీస్ ఎలా రాస్తాము, ఎస్ఎస్ఎంఎస్ ఎలా ఓపెన్ చేస్తాము, కనెక్షన్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, కాలమ్స్ కానీ ఐ మీన్ లైక్ టేబుల్లో డేటాని ఎలా సెట్ చేస్తాం, వేర్ క్లాజులు అవి యూజ్ చేసుకుని టేబుల్లో డేటాని ఎలా సెట్ చేస్తాము, ఇవన్నీ మనం నిన్నటి వరకు చెక్ చేసుకున్నాము. ఈ రోజు నుంచి ఫుల్ సీక్వెల్ సర్వర్ అంటే సీక్వెల్ సర్వర్ డీబీఏ ఉంటుంది ఈ రోజు నుంచి. సో మనం అనుకున్నాం కదా వర్షన్ అంటే జస్ట్ బేసిక్స్. వర్షన్ అంటే ఏంటంటే అండ్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కాపీ ఆఫ్ సీక్వెల్ సర్వర్నే వర్షన్ అంటాము. ఒక అప్డేటెడ్ సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ కాపీని వర్షన్ అంటాము. ఎడిషన్ అంటే అండ్ ఎడిషన్ ఈజ్ లిమిటెడ్ టు ద ఫీచర్స్. కొన్ని ఎడిషన్లో కొన్ని ఫీచర్స్ మాత్రమే పనిచేస్తాయి, కొన్ని ఎడిషన్లో కొన్ని ఫీచర్స్ మాత్రమే పనిచేస్తాయి. అలా లిమిటెడ్ టు ద ఫీచర్ని మాత్రమే ఎడిషన్ అంటాం అనమాట. సో ఈ ఎడిషన్స్లో మనకి ఎక్కువ వినిపించేవి ఏంటండి, ఇంకా చాలా ఉన్నాయి. షణ్ముఖ్ గారు చెప్పండి. హలో 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 చెప్పండి శ్రీకాంత్ గారు, వినిపిస్తుందా? టైప్ చేయండి మీకు వినిపించకపోతే, ఒకసారి నాకు చాట్లో టైప్ చేయండి. గంగిరెడ్డి గారు ఓకేనా? ఓకే అండి. మరి ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. శ్రీకాంత్ గారు హలో, హరిప్రసాద్ ఓకేనా? మీకు ఓకేనా హరిప్రసాద్? హరిప్రసాద్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? షణ్ముఖ్ గారు చెప్పండి వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే ఓకే. సో వర్షన్స్, ఎడిషన్స్ మనం చూసుకున్నాం. ఎడిషన్ అంటే ఏంటంటే లిమిటెడ్ టు ద ఫీచర్స్ని మనం ఎడిషన్స్ అంటాం అనమాట. ఒక్కొక్క ఎడిషన్లో కొన్ని ఫీచర్స్ మాత్రమే పనిచేస్తాయి. అలాగే మనకి మల్టిపుల్ ఎడిషన్స్ ఉన్నాయండి. ఈ మల్టిపుల్ ఎడిషన్స్లో కూడా బాగా మనం రెగ్యులర్గా ఎక్కువ వినిపించేవి, మనకు ఆర్గనైజేషన్లో వినిపించేవి ఇవే వినిపిస్తాయి. ఇంకా ఉన్నాయి ఎడిషన్స్, లైక్ వర్క్ గ్రూప్ ఎడిషన్ అని, డేటా సెంటర్ ఎడిషన్ అని, ప్యారలల్ కంప్యూటింగ్ ఎడిషన్ అని, వెబ్ ఎడిషన్ అని, స్టాండర్డ్ ఎడిషన్ అని, లైక్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎడిషన్ అని, ఇవన్నీ ఉన్నాయండి. అదే స్పెషలైజ్డ్ ఎడిషన్స్లో అయితే అజ్యూరు, కాంపాక్ట్ ఎడిషను, ఎంబెడెడ్ ఎడిషను, ఫాస్ట్ ట్రాక్ ఎడిషన్, ఇలా ప్యారలల్ డేటా వేర్ హౌస్ ఎడిషన్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కానీ అవేమి మనకి వినిపించవు. ఆర్గనైజేషన్లో ఎక్కువగా వినిపించి ఇవే ఎడిషన్స్: ఎక్స్ప్రెస్ ఎడిషన్, ఎవాల్యుయేషన్ ఎడిషన్, స్టాండర్డ్, డెవలపర్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. మీరే ఇన్స్టాల్ చేసిన సీక్వెల్ సర్వర్ ఏదో ఒక ఈ 5 ఎడిషన్స్లో ఏదో ఒక ఎడిషన్లో ఉంటుంది కంపల్సరీగా. మ్యాక్స్ టు మ్యాక్స్ స్టాండర్డ్, డెవలపర్, ఎంటర్ప్రైజ్ ఈ 3 ఎడిషన్స్లోనే ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ 3 ఎడిషన్స్లో ఉన్నాయి. అందులో కూడా ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఎక్స్ప్రెస్ ఎవాల్యుయేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ ఎవాల్యుయేషన్ అనేది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం, ఎక్కడో టెస్టింగ్ పర్పస్ కోసం వాడతారు. జనరల్గా టెస్ట్ సర్వర్స్ పైన కూడా స్టాండర్డ్ ఎడిషన్, టెస్ట్ డెవ్ స్టేజ్ సర్వర్స్ పైన కూడా స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో వేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అయితే ఇవి. ఎడిషన్స్ అంటే ఏంటి, వర్షన్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి. కాంపోనెంట్స్ ఐడియా ఉంది కదండి. కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ డేటాబేస్ ఇంజిన్. సీక్వెల్ సర్వర్ మొత్తం ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే అందులో డేటాబేస్ ఇంజిన్ అనేది ఒక కాంపోనెంట్. అంటే సీక్వెల్ సర్వర్ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెల్ సర్వర్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఒక అండర్స్టాండింగ్ అనమాట. సీక్వెల్ సర్వర్ని డేటాబేస్ ఇంజిన్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే డేటా ప్రాసెసింగ్ కానీ, డేటా స్టోరింగ్ కానీ, డేటా రిట్రైవింగ్. డేటాబేస్ ఇంజిన్ చేసే పని ఏంటండి, డేటా స్టోరింగ్, డేటా రిట్రైవింగ్, డేటా ప్రాసెసింగ్, ఇవన్నీ డేటాబేస్ ఇంజిన్ చేస్తుంది. ఇంకా మిగిలిన సర్వీసెస్ ఏమున్నాయండి, అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవి కూడా డేటాని ప్రాసెస్ చేస్తాయి. కాకపోతే మనం అనలైజ్ చేస్తాం. అనాలిసిస్ సర్వీస్తో డేటాని అనలైజ్ చేస్తాం. ఏ ఇయర్లో సేల్స్ తగ్గాయి, ఏ ఇయర్లో సేల్స్ పెరిగాయి, ఏ ఏరియాలో, ఏ జియోగ్రఫిక్ లొకేషన్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ జియోగ్రఫిక్ లొకేషన్లో సేల్స్ తక్కువ ఉన్నాయి. ఈ రకంగా ఇవన్నీ మొత్తం ఇందులో వస్తాయండి, అనాలిసిస్ సర్వీసెస్లోను, రిపోర్టింగ్ సర్వీసెస్లోను. బై యూజింగ్ డేటా అంటే ఈ డేటాబేస్ ఇంజిన్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని, డేటాబేస్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని ఆ డేటాబేస్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనం ఆ డేటా పైన రిపోర్టింగ్ సర్వీసెస్ తీస్తామండి. ఆ డేటాబేస్లో పర్టికులర్ డేటాని యూజ్ చేసుకొని మనం రిపోర్టింగ్ సర్వీసెస్ అవి యూజ్ చేస్తాము. ఇదంతా ఇంక సెపరేట్ కాన్సెప్ట్, ఫుల్గా ఇదంతా సెపరేట్ జాబ్ కూడానా, ఇదంతా వేరే జాబ్. దీంతో మనకు సంబంధం లేదు. వాటిని బిడ్స్ అంటారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ స్టూడెంట్ అంటారు. లైక్ వీళ్ళ డెసిగ్నేషన్ ఎలా ఉంటుందంటే అనలిస్ట్
అన్న టైప్లో ఉంటుంది. వీళ్ళ డెసిగ్నేషన్ అనలిస్ట్ అంటారు. సో వీళ్ళు చేసే పని ఏంటంటే అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ యూజ్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్స్ కానీ డేటాని అనలైజ్ చేయడం కానీ ఇంటిగ్రేట్ చేయడం కానీ చేస్తారు. కాకపోతే బ్యాక్ ఎండ్లో వాళ్ళు యూజ్ చేసుకునే డేటా ఏంటండి, మన సీక్వెల్ సర్వరే. మన సీక్వెల్ సర్వరే వాళ్ళు డేటా బ్యాక్ ఎండ్లో యూజ్ చేసుకుంటారు. సో మన వర్క్ ఏంటంటే వీటిని ఇన్స్టాల్ చేయడం వరకే మన వర్క్. అనాలిసిస్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం, రిపోర్టింగ్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం. అలా ప్రతి సర్వర్ మీద ఇన్స్టాల్ చేయడం. పర్టికులర్గా కస్టమర్ అడుగుతాడు, కస్టమర్ ఇస్ నథింగ్ బట్ ఓనర్ అడుగుతాడు, ప్రోడక్ట్ ఓనర్ అడుగుతాడు, నాకు ఈ సర్వర్ పైన అనాలిసిస్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయి, నాకు ఈ సర్వర్ పైన రిపోర్టింగ్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయి, నాకు ఈ పర్టికులర్ సర్వర్ పైన ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కావాలి అంటే అప్పుడు మనం ఆ పర్టికులర్ ఫీచర్ని మనం సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. అంతవరకే మన వరకు. అంతకు మించి మనం ఏం చేయం. ఎప్పుడైనా అనాలిసిస్ సర్వీసెస్ అవి స్టాప్ అయిపోయినా, రన్ అవ్వకపోయినా జస్ట్ బేసిక్స్ ట్రబుల్ షూట్ చేస్తుంటాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు మనం ఇది నేర్చుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ రోజంతా మనకి ఈ రోజు నుంచి కూడా ఇంక సీక్వెల్ సర్వర్ డిబిఏ కాన్సెప్ట్స్, నిన్నటి వరకు కూడా మనకి ఏం సంబంధం లేదు, బట్ బేసిక్స్ తెలుసుకోవాలి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. సీక్వెల్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, సీక్వెల్ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు, వర్చువల్ మెషిన్కి ఇందులో ఈ రోజు చెప్పుకున్న క్లాస్ కూడా మనం చెయ్యము, బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ ఒక వర్చువల్ మెషిన్ని, ఆల్రెడీ నా దాంట్లో వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ ఉంది, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ అండి. ఇది ఇలా బాక్స్ టైప్లో కనిపిస్తుంది, ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్. దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తాను. ఇవన్నీ వీటి గురించి ఏమో అవసరం లేదండి, ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఇవన్నీ అంతకుముందు క్లాసెస్లో నేను క్రియేట్ చేసినవి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. వర్చువల్ మెషిన్ అంటే ఏంటనుకున్నాం మనం, ఒక ల్యాప్టాప్లో లైక్ ఒక పర్సనల్ కంప్యూటర్లో మనకు నచ్చినన్ని కంప్యూటర్స్ని క్రియేట్ చేసుకోవడమే వర్చువల్ మెషిన్ అనమాట. వర్చువల్గా క్రియేట్ చేస్తాం, ప్రతి కంప్యూటర్ని కూడా వర్చువల్గా క్రియేట్ చేస్తాం. అది ఏ రిసోర్సెస్ని తీసుకుంటుంది, మన ల్యాప్టాప్ కానీ మన పీసీ కానీ మనం ఇచ్చే రిసోర్సెస్ని. మనం ఎందులో అయితే వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసామో ఆ వర్చువల్ బాక్స్ సంబంధించిన హార్డ్ డిస్క్, ఆ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్కి సంబంధించిన హార్డ్ డిస్క్లో స్టోరేజ్ని, ఆ వర్చువల్ బాక్స్ సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన ర్యామ్ని, మెమరీని యూజ్ చేసుకుంటారు, సిపియుని యూజ్ చేసుకుంటారు. మెయిన్ రిసోర్సెస్ ఒక కంప్యూటర్ మెయిన్ రిసోర్సెస్ ఏంటండి, స్టోరేజ్, మెమరీ, సిపియు, ప్రాసెసర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక న్యూ మెషిన్ క్రియేట్ చేస్తాను. ఇట్స్ జస్ట్ న్యూ మెషిన్, బ్లాంక్ మెషిన్, అందులో ఏముండదు. సో అది క్రియేట్ చేసిన తర్వాత దానిపైన నేను ఓఎస్ వేస్తాను, అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను, అంటే బ్లాంక్ ల్యాప్టాప్, ఏ ఓఎస్ లేని ఒక ల్యాప్టాప్ లాంటిది అనమాట, ఏ ఓఎస్ లేని ఒక కంప్యూటర్ లాంటిది అనమాట. ఒక బ్లాంక్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను, దానిపైన నేను విండోస్ వేసుకుంటాను. నచ్చిన వాళ్ళు లైక్ ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళది. నేను ఇప్పుడు ఇందులో బ్లాంక్ మెషిన్ క్రియేట్ చేసి దానిలో విండోస్ సర్వర్ ఓఎస్ వేస్తున్నాను. కొంతమంది లైనక్స్ వేసుకుంటారు, అలాగా ఎవరికి నచ్చిన ఓఎస్ వాళ్ళు వేసుకోవచ్చు. సో న్యూ మెషిన్ అండి, ఇది ఒరాకిల్ వర్చువల్ బాక్స్ మేనేజర్ అంటారు. దీన్నే ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ మేనేజర్ అంటారు అనమాట. అంటే మొత్తం ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఎన్ని అయితే మనం క్రియేట్ చేసామో అన్ని మెషిన్స్ని కూడా త్రూ దిస్ ఇంటర్ఫేస్ వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ అనమాట. ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మనం ఎన్నైతే వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేసామో అన్ని వర్చువల్ మెషిన్స్ని, ఆ ప్రతి వర్చువల్ మెషిన్స్ని మనం ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు. మీన్స్ లైక్ దాని మెమరీ పెంచాలన్నా, దాని స్టోరేజ్ పెంచాలన్నా, దానికి నెట్వర్క్ పాత్ క్రియేట్ చేయాలన్నా, లోకల్ ల్యాప్టాప్ నుంచి వర్చువల్ మెషిన్లోకి నెట్వర్క్ పాత్స్ క్రియేట్ చేయాలన్నా, సో ఇవన్నీ యూజ్ చేసి నెట్వర్క్ కార్డ్స్ ఎనేబుల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇంక ఈ ఇంటర్ఫేస్నే యూజ్ చేస్తాను అనమాట. సో న్యూ వర్చువల్ మెషిన్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూ అని. సో దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ వర్చువల్ మెషిన్ వస్తుంది ఇంటర్ఫేస్. సో క్రియేట్ వర్చువల్ మెషిన్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రియేట్ వర్చువల్ మెషిన్. నేను ఇప్పుడు జస్ట్ బ్లాంక్ మెషిన్నే క్రియేట్ చేస్తున్నాను, ఇంకా ఓఎస్ వేయలేదు. సో దీనికి నేను ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాను. ఏం పెట్టుకుందాము, ఏదో ఒక నేము, బ్యాచ్ 2. ఈ నేమ్ ఏదైనా పర్లేదండి, జస్ట్ మన కోసం మాత్రం, మన కంప్యూటర్ నేమ్లో ఆడేది. మై కంప్యూటర్ ఏదో పెట్టుకుంటాను. మై కంప్యూటర్ నేను పెట్టుకున్నాను. సో ఇందులో నేను ఏం ఓఎస్ వేస్తాను, జస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తే చాలు. టైప్ విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్ వేస్తున్నాను కదా. సో ఇలా మైక్రోసాఫ్ట్ విండోస్, ఇలా ఇంకా మనం ఎన్ని రకాల ఓఎస్ వేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు కనిపిస్తుంది కదా, మనం ఇందులో కావాలంటే లైనక్స్ వేసుకోవచ్చు, సోలారిస్ వేసుకోవచ్చు, బిఎస్డి, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ వర్షన్ ఏమి ఇన్స్టాల్ చేస్తాం, 2008 64 బిట్ అండి. మనము 64 బిట్ మీద వర్క్ చేస్తాము. 32 బిట్స్ ఎప్పుడో పోయాయి. సో ఆర్గనైజేషన్లో కూడా మీకు ఎప్పుడు 32 బిట్స్ సర్వర్స్ కనిపించు. సర్వర్స్లో 2 టైప్స్ ఉంటాయండి.
బేసిక్స్ అంటే సర్వర్స్, ఐ మీన్ లైక్ సర్వర్స్ అనే కదా ఏ కంప్యూటర్స్ అయినా సరే, జస్ట్ బేసిక్స్ గురించి చెప్తున్నాను. కంప్యూటర్ అనే ఓఎస్లో 2 types ఆఫ్ ఓఎస్ ఉంటాయండి, 32-bit ఓఎస్, 64-bit ఓఎస్. 32-bit ఓఎస్ అంటే ఓల్డ్ ఓఎస్ అనమాట, లైక్ విండోస్ సర్వర్ 2000, ఐ మీన్ ఇంకా దానికన్నా ఓల్డ్. 32-bit విండోస్ సర్వర్ 2000లో 32-bit 64-bit ఉంటుంది. విండోస్ సర్వర్ 2003లో మీకు తెలుసు కదండి విండోస్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి వర్షన్స్. విండోస్ సర్వర్ 2000, విండోస్ సర్వర్ 2003, 2008, 2008 R2, విండోస్ సర్వర్ 2012, విండోస్ సర్వర్ 2012 R2, విండోస్ సర్వర్ 2016. సీక్వెల్ సర్వర్లో ఏమేమి ఉన్నాయండి వర్షన్స్? సీక్వెల్ సర్వర్ 2000, 2005, 2008, 2008 R2, 12, 14, 16, 17. సో అవండి వర్షన్స్. సీక్వెల్ సర్వర్ వర్షన్స్, విండోస్ సర్వర్ వర్షన్స్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే విండోస్ సర్వర్ 2008 64-bit ఇన్స్టాల్ చేస్తున్నాను. 32 bits అనేవి ఏమి ఉండవు మనకి. సో ఎప్పుడు కూడా మనం 64-bit ఇన్స్టాల్ చేస్తాం. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. ఇది సెలెక్ట్ చేసుకున్నంత మాత్రమే ఆటోమేటిక్గా ఏమి ఇన్స్టాల్ అవ్వదు. ఫైనల్గా మనం మళ్ళీ మీడియా ఇవ్వాలి. మీడియా అంటే ఇన్ ద సెన్స్ ఓఎస్ ఇవ్వాలి. ఓఎస్ ఇస్తేనే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుంది. జస్ట్ బేసిక్ ఐడియా కోసం నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ కంప్యూటర్ కన్నా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏ కంప్యూటర్ కన్నా మెయిన్ ఏంటండి, ఒక 3 కాంపోనెంట్స్ ఏంటండి మెయిన్. మెమరీ అంటే ర్యామ్, స్టోరేజ్ హార్డ్ డిస్క్, నెక్స్ట్ CPU. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి మెమరీ ఎంత ఇవ్వాలో కూడా మనం మెన్షన్ చేయాలి ఇప్పుడు. సో నా పర్టికులర్ ల్యాప్టాప్లో ఇప్పుడు మీరు ఇదే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ స్క్రీన్ దగ్గరికి వస్తే మీకు మినిమం ర్యామ్ 4 MB చూపిస్తుంది. మ్యాక్సిమం ర్యామ్ మీ ల్యాప్టాప్లో ఎంత ఉందో 6 GB అయితే 6 GB అని, 8 GB అయితే 8 GB అని చూపిస్తుంది. నా ల్యాప్టాప్లో 12 GB ఉంది కాబట్టి ఇక్కడ 12,288 MB అని చూపిస్తుంది. మినిమం 4 MB, మ్యాక్సిమం వచ్చేసి 12,288 మీన్స్ నా ల్యాప్టాప్లో మ్యాక్సిమం. మీ ల్యాప్టాప్లో మ్యాక్సిమం మీకు మీ ఎంత ర్యామ్ ఉంటే అంత ర్యామ్ చూపిస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే వర్చువలైజేషన్ బూట్ లెవెల్లో వర్చువలైజేషన్ అన్న ఆప్షన్ ఎనేబుల్లో ఉండాలన్నమాట. సో అలా ఎనేబుల్లో ఉంటేనే విఎం వర్చువల్ మెషిన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అన్నీ అంటే ఇన్ ద సెన్స్ ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ కానీ విఎం వేర్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే వర్చువలైజేషన్ అన్న ఆప్షన్ ఎనేబుల్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా కంప్యూటర్ నేను కొత్తగా క్రియేట్ చేసే కంప్యూటర్కి ర్యామ్ అలొకేట్ చేస్తున్నాను. ఎంత ర్యామ్? 512 MB ర్యామ్ ఉంది ప్రస్తుతానికి. బై డిఫాల్ట్గా 512 MB చూపిస్తుంది కదా. సో నేనేం చేస్తున్నానంటే కొంచెం ఇన్స్టలేషన్స్ అవి ఉంటాయి. ర్యామ్ ఎక్కువ ఉంటేనే ఇన్స్టలేషన్స్ అవి ఫాస్ట్గా ఉంటాయి, కంప్యూటర్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఎక్కువ ర్యామ్ ఇచ్చుకుంటే మనకి కొంచెం వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట, లేదంటే చాలా స్లోగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి ఒక 3 GB ఇస్తున్నాను. 3 GB అంటే ఎంతండి ఎంబీస్లో? 3072 MB. 3072 MB ఇస్తున్నాను నేను. సో ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అన్న చేయొచ్చు. ఇలా మీరు ఇది ఇలా ఇటు లాక్కుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎంత ఇస్తున్నాను? 3072. పర్ఫెక్ట్గా రాకపోతే ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. 3072 MB ర్యామ్ ఇస్తున్నాను. సో అని అంటే నేను నా వర్చువల్ మెషిన్కి నేను క్రియేట్ చేసుకునే వర్చువల్ మెషిన్కి ఎంత ఇస్తున్నానండి ర్యామ్? 3 GB ర్యామ్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి హార్డ్ డిస్క్ అంటుంది, ఇక్కడ హార్డ్ డిస్క్ అని కనిపిస్తుంది కదా. ఈ హార్డ్ డిస్క్లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. బై డిఫాల్ట్గా మీరు ఏం సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ క్రియేట్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్ నవ్ అని ఉంది కదా. ఈ క్రియేట్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్ నవ్ని అలా ఉంచండి డిఫాల్ట్గా. బై డిఫాల్ట్గా ద రికమెండెడ్ సైజ్ ఎంత అవుతుందండి? 25 GB రికమెండెడ్ సైజ్. ఇట్స్ ఏ రికమెండెడ్ సైజ్ అంటే కనీసం 25 GB ఉంటే బెస్ట్ అనే ఆప్షన్ అనమాట. అదే విఎంవేర్లో మినిమం 40 GB అడుగుతుందండి విఎంవేర్లో. సో ఇక్కడ ఒరాకిల్ వర్చువల్ బాక్స్లో కంప్యూటర్కి 25 GB అంటే హార్డ్ డిస్క్ మినిమం 25 GB ఉండాలన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ క్రియేటివ్ వర్చువల్ హార్డ్ డిస్క్ నవ్ అని ఉంది కదా, దీని కింద డిజేబుల్లో ఒక నేమ్ ఉందన్నమాట. ఈ నేమ్లో జస్ట్ నేమ్ ఛాయా.vdi నార్మల్ 50 GB అంటే నేను అంతకుముందు క్రియేట్ చేసింది ఇది. అదవుతుంది. ఇక్కడ మెషిన్ కనిపిస్తుంది కదా ఒక మెషిన్ ఛాయా అని. సో నేను అంతకుముందు క్రియేట్ చేసిన మెషిన్కి సంబంధించిన వీడియో కనిపిస్తుంది అనమాట ఇది. సో జస్ట్ మీరు ఇలా క్లిక్ చేసుకుని బై డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అలాగే ఉంచేసి మీరు క్రియేట్ కొడితే ఆటోమేటిక్గా మై కంప్యూటర్తో సి డ్రైవ్లో మై కంప్యూటర్తో ఒక మెషిన్ క్రియేట్ అవుతుందండి. సో క్రియేట్ కొడితే ఆటోమేటిక్గా అక్కడ ఫైల్ క్రియేట్ అయింది, అది నేను తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ డిస్క్ ఫైల్ ఎలా ఉంటుందంటే వీడిఐ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుందండి. వీడిఐ అని, విఎండికే అని, విహెచ్డిడి, క్యూఈడి. ఇక్కడ కూడా ఏం సెలెక్ట్ చేయొద్దు. డైరెక్ట్గా ఈ వీడిఐ ఫైల్ వదిలేయండి. డైరెక్ట్గా ఆ ఆప్షన్ అలా డిఫాల్ట్గా ఉంచేయండి.
సో ఏమవుతుందంటే ఈ వీడిఐ ఫైల్ మీరు క్రియేట్ చేసిన ఒక వర్చువల్ బాక్స్ ఉంటుంది కదా, వర్చువల్ కంప్యూటర్ ఉంటుంది కదా, ఆ కంప్యూటర్ మొత్తం ఒక ఫైల్ రూపంలో ఉంటుందండి. .vdi అనే ఫైల్ రూపంలో ఉంటుంది అనమాట. వర్చువల్ డిస్క్ ఇమేజ్. వీడిఐ అంటే ఏంటంటే వర్చువల్ బాక్స్ డిస్క్ ఇమేజ్ అనమాట. ఈ వీడిఐ ఫామ్లో ఉంటుంది కదా, ఆ వీడిఐ ఫామ్ని మీరు ఆ పర్టికులర్ వీడిఐని, సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ని, మీ ల్యాప్టాప్ నాకు కావాలంటే నేను తీసుకుంటాను, కానీ మీరు మీరు క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్ నాకు కావాలంటే ఎలా తీసుకుంటాను? ఈ వీడిఐ ఫైల్ నేను తీసుకొని ఆ వీడిఐ ఫైల్ నేను కనుక సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన వర్చువల్ బాక్స్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు ఎప్పుడు మీ వీడిఐ ఫైల్ నాకు దొరికినప్పుడు. సో ఈ వీడిఐ ఫైల్లో అన్నీ ఉంటాయి. మీరు వర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓఎస్ ఏమి ఇన్స్టాల్ చేశారు, విండోస్ సర్వర్ 2008 RT అని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ వీడియోలో విండోస్ సర్వర్ 2008 RT ఉంటాయి. ఇంకా వీడియోలో ఇంకా విండోస్ సర్వర్ 2008 RT పైన ఇంకా ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే లైక్ సీక్వెల్ సర్వర్ కానీ .NET కానీ ఇంకా ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే పర్టికులర్ కంప్యూటర్ మొత్తం ఉంటుందండి ఆ ఒక్క ఫైల్లోని. ఆ ఒక్క ఫైల్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి వీడిఐ ఫైల్ని వేరే దగ్గర స్టోర్ చేసుకుని మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకున్నా మళ్ళీ సేమ్ అనమాట కంప్యూటర్, మళ్ళీ ఆటోమేటిక్గా కొత్తగా క్రియేట్ చేసిన అవసరం లేకుండా మళ్ళీ సేమ్ కంప్యూటర్ వచ్చేస్తుంది అనమాట. అలాగా వీడిఐ ఫైల్ ఫార్మేట్లో ఉంటుంది మనం క్రియేట్ చేస్తున్న ఫైల్. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈవెన్ దో మనం వర్చువల్ కంప్యూటర్ క్రియేట్ చేస్తున్నా లాజికల్గా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం అంతే. బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆ ఫైల్ని మనం యాక్సెస్ చేసుకుంటాం, అదే వర్చువల్ కంప్యూటర్ అనమాట. సో నెక్స్ట్ కొట్టండి, ఇక్కడ డైనమికల్లీ అలొకేటెడ్ స్టోరేజ్ ఆన్ ఫిజికల్ హార్డ్ డిస్క్ అని ఉంది కదా, ఇక్కడ డైనమికల్లీ అలొకేటెడ్ అని ఉంది. సో ఏ డైనమికల్లీ అలొకేటెడ్ అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు 25 GB ఇచ్చారు, 25 GB ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచో గాల్లోంచి తీసుకొచ్చి ఇవ్వరు కదా. మళ్ళీ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ప్రతిదీ కూడా మీ రిసోర్సెస్నే తీసుకుంటుంది, మీ కంప్యూటర్లో ఉన్న రిసోర్సెస్నే తీసుకుంటుంది. సో 25 GB నాకు ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉంది? ఈ డ్రైవ్స్లో కే డ్రైవ్ తీసేయండి నా హార్డ్ డిస్క్ ఇది. సో ఈ 5 డ్రైవ్స్లో 25 GB ఫ్రీ స్పేస్ ఏ డ్రైవ్లో ఉందో చెక్ చేసుకొని మనం ఆ డ్రైవ్ మెన్షన్ చేస్తే మన వీడిఐ ఫైల్ పర్టికులర్ డ్రైవ్లో క్రియేట్ అవుతుంది. సో పర్టికులర్ డ్రైవ్లో క్రియేట్ అయినప్పుడు మరి ఇక్కడ 34.7 GB, ఈ డ్రైవ్లో 34.7 GB ఫ్రీ స్పేస్ అని చూపిస్తుంది కదా. ఈ 34.7 GBలో 25 GB మరి అది తీసేసుకుంటుంది కదా. రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది? సంథింగ్ 10 GB ఎంత ఉంటుంది, 9 GB ఉంటుంది. సో మనకి ఆటోమేటిక్గా 25 GB వర్చువల్ బాక్స్ తీసేసుకున్నంత మాత్రాన ఇక్కడ 25 GB కూడా తగ్గిపోదు. డైనమికల్లీ అలొకేటెడ్ ఎప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫిక్స్డ్ సైజ్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ ఈ డ్రైవ్లో ఉన్న 25 GB ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఫిక్స్డ్ సైజ్ సెలెక్ట్ చేస్తే 25 GB వెంటనే తీసేసుకుంటుంది. అలా కాకుండా డైనమికల్లీ అని సెలెక్ట్ చేసాం అనుకోండి, డైనమికల్లీ అలొకేటెడ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే 25 GBలో దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మీకు సి డ్రైవ్ మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకునే వర్చువల్ బాక్స్ సి డ్రైవ్ 25 GB చూపిస్తుంది, కానీ ఆ 25 GBలో ఎంత ఫ్రీ స్పేస్ ఉందో అంతా కూడా మళ్ళీ ఈ డ్రైవ్లో చూపిస్తుంది అనమాట. మీకు 25 GBలో ఎంత ఫ్రీ స్పేస్ ఉందో అంతా కూడా మనకి ఈ డ్రైవ్లో చూపిస్తుంది. సో ఒకసారి మనం క్రియేట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది డైనమికల్లీ అలొకేటెడ్ అంటే మనం ఇచ్చిన 25 GBని ఒకేసారి తీసుకోకుండా మ్యాక్స్ 25 GB వరకు దానికి కావాల్సిన టైంలో తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ క్రియేట్ చేసినప్పుడు మన సీ డ్రైవ్ స్పేస్ ఎంత ఉంటుందండి, స్టోరేజ్ ఎంత ఉంటుందండి? 25 GB. అందులో ఆటోమేటిక్గా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి 3 GB, 4 GB, 5 GB పోతుంది. ఇంకా ఎంత ఫ్రీ స్పేస్ ఉంటుంది? 20 GB. ఈ 20 GBలో మీరు ఏమన్నా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు అది ఈ డ్రైవ్ నుంచి తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా ఈ డ్రైవ్లో ఫ్రీ స్పేస్ కింద చూపిస్తుంది 25 GB. సో జస్ట్ మనం క్రియేట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది డైనమికల్లీ అలొకేటెడ్ అంటే దానికి అవసరం అయినప్పుడు ఆ 25 GB నుంచి తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా మన లోకల్ ఓఎస్లో లోకల్ ల్యాప్టాప్లో ఫ్రీ స్పేస్ కింద చూపిస్తుంది అనమాట. సో డైనమికల్లీ అలొకేటెడ్ ఫిక్స్డ్ సైజ్ నుంచి డైరెక్ట్గా 25 GB తీసేసుకుంటుంది. ఇక్కడ మనకి మన ల్యాప్టాప్లో 34 - 25 తీసేసుకుని 9 GB ఫ్రీ స్పేస్ చూపిస్తుంది. అదే డైనమికల్లీ అనుకోండి 25 GB తీసుకుంటుంది, కానీ ఇక్కడ అది ఎంత అవసరమో అంతే సైజు ఈ డ్రైవ్లో తీసుకుంటుంది. అది 5 GB తీసుకుంది అనుకోండి, రిమైనింగ్ 20 GB ఫ్రీ స్పేస్ ఇందులో కనిపిస్తుంది అనమాట. సో అలా డైనమికల్లీ అలొకేటెడ్ అంటే అలాగా. సో కన్ఫ్యూజ్ ఏం లేదండి, జస్ట్ సింపుల్గా దానికి కావాల్సిన టైంలో తీసుకుంటుంది అంతే స్టోరేజ్. సో నెక్స్ట్ ఫైల్ లొకేషన్. ఈ ఫైల్ లొకేషన్ ఎక్కడ స్టోర్ చేయాలి? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఫైల్ లొకేషన్ ఎక్కడ స్టోర్ చేస్తే ఆ పర్టికులర్ డ్రైవ్లోంచి 25 GB తీసుకుంటుంది. సో మ్యాక్సిమం ఎంత అండి? ఇక్కడ 2 TB వరకు కనిపిస్తుంది. మ్యాక్సిమం
మనం 2 TB వరకు ఉంచుకోవచ్చు. ఏంటి కంప్యూటర్ సైజ్ లైక్ హార్డ్ డిస్క్ సైజ్ని మ్యాక్సిమం 2 TB వరకు ఉంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మై కంప్యూటర్ని ఏ డ్రైవ్లో సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ డ్రైవ్లోంచి ఇది 25 GB డైనమికల్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇదిగోండి చూసారా, మై కంప్యూటర్ డాట్ ఒక వీడిఐ నేమ్తో ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూద్దాం ఎందులో అయితే 25 GB ఉందో. సో జనరల్గా నా ఐ డ్రైవ్లో వర్చువల్ మెషిన్స్ అన్ని నేను క్రియేట్ చేస్తుంటాను కాబట్టి ఐ డ్రైవ్లో నేను ఈ మై కంప్యూటర్ డాట్ వీడిఐ ఫైల్ని స్టోర్ చేస్తున్నాను. సో మై కంప్యూటర్ డాట్ వీడిఐ ఇప్పుడు నేను ఇందులో సేవ్ చేస్తున్నాను అనమాట. ఆటోమేటిక్గా నేను ఎందులోంచి తీసుకుంటుందంటే ఆటోమేటిక్గా ఐ డ్రైవ్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూసారా 79.2 GB ఫ్రీ స్పేస్ ఆఫ్ 98.4 GB. ఈ ఐ డ్రైవ్లో ఆ ఫైల్ స్టోర్ అవుతుందండి. ఆ 25 GB కూడా ఐ డ్రైవ్ నుంచి తీసుకుంటుందా, ఎట్ ఏ టైం కాదు, దానికి అవసరమైనప్పుడు దానికి అవసరం అనుకుంటే అప్పుడు 25 GB ఫ్రీ స్పేస్ తీసుకుంటుంది అనమాట. సో నేను 25 GB ఉంచాను, ఎక్స్ట్రా ఏమి ఉంచలేదు. కావాలంటే దీన్ని పెంచుకోవచ్చు, 30 GB 40 GB చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నాకు 25 GB చాలు. నేను క్రియేట్ కొట్టాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మై కంప్యూటర్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మై కంప్యూటర్ అని. ఈ మై కంప్యూటర్ అనేది ఇప్పుడు ఒక బ్లాంక్ మెషిన్ అండి. ఇందులో ఏ ఓఎస్ లేదు, జస్ట్ కొత్తగా కొన్న ల్యాప్టాప్ ఎలా ఉంటుందో, కొత్తగా కొన్న కంప్యూటర్ మై కంప్యూటర్ ఎలా కొత్తగా కొన్న కంప్యూటర్ పీసీ ఎలా ఉంటుందో అది. దాన్ని కొత్తగా కొన్న తర్వాత వాడు ఏం చేస్తాడు, షాప్ వాడు హార్డ్వేర్ షాప్ వాడు ఏం చేస్తాడు, దానిలో ఓఎస్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం కొత్తగా ఒక కంప్యూటర్ని కొన్నాం అంతే, ఇందులో ఏ ఓఎస్ లేదు. దీనిపైన మనం ఇప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో దీనిపైన ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీడియా ఉండాలి కదా. మీడియా అంటే ఏంటి, మనం మీడియా అంటుంటాం. మీడియా అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్నే లైక్ ఓఎస్ ఫైల్స్, సాఫ్ట్వేర్స్ అనమాట. మీడియా ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్. మీడియా అంటే ఏంటండి, సాఫ్ట్వేర్స్ అనమాట. ఆ సాఫ్ట్వేర్స్ అంటే లైక్ మనకు ప్రస్తుతం ఏ సాఫ్ట్వేర్ కావాలా, ఓఎస్ సాఫ్ట్వేర్ కావాలా. మనం ఏమి ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం, 2008 R2 ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు మనం కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ కంప్యూటర్ పైన మనం 2008 విండోస్ సర్వర్ 2008 R2 అండి. విండోస్ సర్వర్ 2008 R2ని ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తాం. అలా ఇన్స్టాల్ చేసిన ఓఎస్ పైన అప్పుడు సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నా కంప్యూటర్కి ఇక్కడ మీరు ప్రతి కంప్యూటర్కి సెట్టింగ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు దీనికి మీడియాని అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తేనే అది మీడియాని తీసుకుంటుంది, సాఫ్ట్వేర్ని తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ని తీసుకొని అప్పుడు సాఫ్ట్వేర్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీనికి మీడియాని అటాచ్ చేస్తాను. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి, ఇగోండి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంటాయి. లేదంటే దీనిపైన రైట్ క్లిక్ చేసినా సరే మనకి సెట్టింగ్స్ వస్తాయి అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇలా సెట్టింగ్స్ ఇంటర్ఫేస్, ప్రతి కంప్యూటర్కి ఒక సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. అంటే ఆ కంప్యూటర్కి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ అని కానీ, ఆ కంప్యూటర్కి సంబంధించిన ర్యామ్ కానీ, ఆ కంప్యూటర్ ఎంత ర్యామ్ ఉంది ఏంటి, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు కంప్యూటర్కి సంబంధించిన హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం చిన్న ప్రాసెస్ ఎక్స్ట్రా ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ర్యామ్ అది చేంజ్ చేసుకోవాలంటే సిస్టమ్ని ఆపేసి, ఈ కంప్యూటర్ని ఆపేసి అప్పుడు మీరు ర్యామ్ చేంజ్ చేయాలి. మీరు ఆపలేదనుకోండి ఇది డిజేబుల్ మోడ్లో ఉంటుంది, గ్రేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. మీరు దీన్ని ఏం సెలెక్ట్ చేయలేరు, మీరు మ్యాక్సిమం కానీ మినిమం కానీ చేయలేరు అనమాట. అవన్నీ చూపిస్తాను మీకు. డిస్ప్లే, ఇవన్నీ డిస్ప్లే సంబంధించిన డ్రైవర్స్ అవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ మై కంప్యూటర్ డాట్ స్టోరేజ్లోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఆ కంప్యూటర్కి స్టోరేజ్ అయితే 25 GB ఉంది కానీ అందులో ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఒక ఎంటీ సీడీని మనం ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామండి, కంప్యూటర్ ల్యాప్టాప్లో సీడీ పెడతాం, ఓఎస్ సీడీ పెడతాం. సో అదేవిధంగా నేను కూడా ఇక్కడ సీడీ పెట్టాను, ఇక్కడ సీడీ మీద సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ నా ఓఎస్ ఇప్పుడు నేను సీడీ ఏం పెట్టను కానీ ఐఎస్ఓ ఇమేజ్ పెడతాను. ఐఎస్ఓ ఇమేజ్ అంటే ఏంటండి, అది కూడా ఒక సీడీ లాగే పనిచేస్తుంది. ఐఎస్ఓ ఇమేజ్ నథింగ్ బట్ ఏ వర్చువల్ సీడీ అనమాట. ప్రతి సాఫ్ట్వేర్కి ఐఎస్ఓ ఇమేజ్ అంటారు. మన ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్స్ని ఐఎస్ఓ ఇమేజెస్లోనే స్టోర్ చేసి ఉంచుతారండి. ఐఎస్ఓ ఫార్మేట్లోనే స్టోర్ చేసి ఉంచుతారు అనమాట. సో మనం 2008 విండోస్ సర్వర్ 2008 R2కి సంబంధించిన ఐఎస్ఓ ఇమేజ్ని ఇక్కడ మ్యాప్ చేసి ఈ సిస్టమ్ని స్టార్ట్ చేస్తే, మ్యాప్ చేసి ఈ పర్సనల్ వర్చువల్ మెషిన్ స్టార్ట్ చేస్తే అప్పుడు అది ఓఎస్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళానండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి ఇక్కడ సీడీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆప్టికల్ డ్రైవ్ అని. ఇది మీరు సెలెక్ట్ చేసుకుని చూజ్ వర్చువల్ ఆప్టికల్ డిస్క్ ఫైల్ అంటే మన ఓఎస్ ఎక్కడుందో ఆ ఓఎస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాను, విండోస్ 2008 R2 SP1 ఇన్స్టాల్ చేస్తున్నాను. మన సీక్వెల్ సర్వర్కి SP1 SP2 SP3 ఎలా ఉంటాయి, విండోస్ సర్వర్స్ కూడా SP1 SP2 SP3 ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్న విండోస్ సర్వర్ ఏంటండి, విండోస్ సర్వర్ 2008 R2 SP1 అనమాట. సో ఇక్కడ నేను డిస్క్ ఇచ్చేసాను అనమాట. ఎక్కడి నుంచి నువ్వు తీసుకోవాలి, బూట్ చేస్తున్నప్పుడు మీడియా అంటే
ఓఎస్ మీడియాని ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఒక మ్యాప్ చేస్తాను అనమాట. మ్యాప్ చేసి నేను ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందండి, దీని మీద డబల్ క్లిక్ కొట్టినా స్టార్ట్ అవుద్ది, మీరు ఇలా రైట్ క్లిక్ కొట్టి స్టార్ట్ అని కొట్టినా స్టార్ట్ అవుద్ది, లేదంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదండి, అలా కొట్టినా స్టార్ట్ అవుద్ది. జనరల్గా డబల్ క్లిక్ కొడితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందండి, నా వర్చువల్ మెషిన్ ఓఎస్ని డిటెక్ట్ చేస్తుంది. ఓఎస్ని డిటెక్ట్ చేసి అప్పుడు ఆ ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓఎస్ ఇన్స్టలేషన్లో విండోస్ సర్వర్ ఓఎస్లో పెద్ద వర్క్ ఏమి ఉండదండి. జస్ట్ నెక్స్ట్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, హార్డ్ డిస్క్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం. మనం ఇందులో పార్టీషన్స్ అవి ఏం చెయ్యం కాబట్టి ఉన్న డ్రైవ్ని అలా ఉంచేస్తాం కాబట్టి నెక్స్ట్ ఫినిష్ కొడితే ఓఎస్ ఇన్స్టలేషన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఓఎస్, సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా విండోస్ సర్వర్ 2008 R2, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఇలాగే ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనం ఏం చేయం. నెక్స్ట్ క్లిక్ చేస్తాం, ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఒకటి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సర్వర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుందండి. దీనికి మనం ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన లేదు. వీలైతే 2-3 ఆప్షన్స్ రాసుకోండి, మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి, విండోస్ 2008 R2 నేను డేటా సెంటర్ ఏ ఎడిషన్ అని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు కింద చెప్పాను కదా, స్టాండర్డ్ ఎడిషన్ అని, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని, డేటా సెంటర్ ఎడిషన్ అని, వెబ్ ఎడిషన్ అని, ఇవన్నీ విండోస్ సంబంధించిన ఎడిషన్స్ అండి. నేను డేటా సెంటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ఎడిషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టండి. సో ఐ యాక్సెప్ట్, ఇందులో ఏం లేదు, జస్ట్ మనం యాంటీవైరస్లు అవి ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఏమైనా అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము మన కంప్యూటర్లో, అంతే సింపుల్, అలాగే ఇన్స్టాల్ చేస్తాము. ఐ యాక్సెప్ట్ చెక్ మార్క్ చెక్ చేసి అప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఏంటంటే కస్టమ్ అడ్వాన్స్డ్ ఇన్స్టలేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా చూపిస్తుంది. మనం ఎంత ఇచ్చామంటే 25 GB ఇచ్చాము, 25 GB ఇక్కడ చూపిస్తుంది. మీరు కావాలంటే పార్టిషన్స్ చేసుకోవచ్చు, బట్ ఉన్నదే 25 GB, ఇంకా అందులో పార్టిషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే జస్ట్ మన ప్రాక్టీస్ పర్పస్ కోసమే, అందుకనే ఒక డ్రైవ్ మనకు చాలు. సో అందుకనే ఒక C డ్రైవ్ మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఓఎస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. ఈ ఓఎస్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అవ్వడానికి ర్యామ్ సైజ్ బట్టి ఒక 20 minutes, 15 to 20, ర్యామ్ ఇంకా తక్కువ ఉంటే 25-30 minutes కూడా పడుతుందండి. సో ప్రస్తుతం 2008 విండోస్ సర్వర్ 2008 R2 ఓఎస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అవ్వగానే మనం ఏం చేస్తామండి, ఒక కంప్యూటర్ని సెటప్ చేసుకున్నట్టు అనమాట, ఒక వర్చువల్ మెషిన్ని సెటప్ చేసుకున్నట్టు. దానిపైన నేను SQL సర్వర్ వేస్తాను. సో ఇప్పుడు కంప్యూటర్ని సెటప్ చేసుకున్న దానిపైన SQL సర్వర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేయాలి. SQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే కూడా దానికి కూడా కొన్ని బేసిక్ సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి అనమాట. .NET ఫ్రేమ్వర్క్ అని, విండోస్ సర్వర్ వర్షన్ ఏంటి, ఏ వర్షన్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఏమైనా సాఫ్ట్వేర్స్ కావాలి SQL సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి, ఏమైనా ఇంకా .NET సాఫ్ట్వేర్స్ లాంటివి కావాలంటే అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు మనం SQL సర్వర్ని ఇన్స్టాల్ చేస్తామండి. సో ఇంతవరకు అయితే విండోస్ సర్వర్ ఇన్స్టలేషన్ అయితే ఇది. ఇంకొక 1 minute సెషన్ క్యాన్సిల్ అయిపోతే నేను మళ్ళీ కాన్ఫిగర్ చేస్తాను. మీరు డౌట్లు అడగొచ్చు. ఈ లోపు ఎలాగో 15-20 minutes పడుతుంది కాబట్టి నేను SQL సర్వర్ రేపు మీకు చెప్తాను. ఈరోజు బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్పేస్తాను, ఇన్స్టలేషన్ కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. రేపు SQL సర్వర్ ఇన్స్టలేషన్ చెప్తాను, ఎందుకంటే మధ్యలో ఆపకూడదు కదా SQL సర్వర్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసి. సో రేపు కంప్లీట్గా 1.5 hour SQL సర్వర్ ఇన్స్టలేషన్ ఉంటుంది. హలో చెప్పండి. చెప్పండి. సో ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే ఒక వర్చువల్ మెషిన్ ని రెడీ చేశారు, ఏది SQL సర్వర్ ఇన్స్టలేషన్ కి. అయితే ఈ వర్చువల్ మెషిన్ మీరు ఏమేమి వేశారంటే, విండోస్ సర్వర్ మీద SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి విండోస్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. అవునండి, అంతే కదా, విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే వర్చువల్ మెషిన్స్ కి మెమరీ ఒకటి అలొకేట్ చేశారు. అవును, దాని తర్వాత హార్డ్ డిస్క్ ఒకటి, అంతే అండి, అదే అంతేనా, అంతే. ర్యామ్ ఒకటి, ర్యామ్, స్టోరేజ్, CPU, స్టోర్, CPU ఆటోమేటిక్గా మెమరీ తీసుకుంటుందండి. CPU మన ల్యాప్టాప్ CPU ఏదైతే ఉందో ఆ CPU ఆటోమేటిక్గా తీసుకుంటుంది. CPU ప్రత్యేకంగా అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. ర్యామ్, స్టోరేజ్ రెండు కంపల్సరీగా అలొకేట్ చేయాలండి. ఇంకొకటండి, ఇది VMware కి దీనికి డిఫరెన్స్ ఏంటి? VMware కొంచెం ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటుందండి. Oracle వర్చువల్ బాక్స్ అనేది కొంచెం తక్కువ రిసోర్సెస్ రిసోర్సెస్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ మన హార్డ్ డిస్క్ సైజ్ మినిమం 25 GB పెట్టొచ్చు, కానీ అదే VMware లో కంపల్సరీ 40 GB ఉండాల్సిందే. సో లో రిసోర్సెస్ యూజ్ చేసుకుంటుంది. అది ఇప్పుడు కంపల్సరీ VMware ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ని కన్జ్యూమ్ చేసేస్తుంది అనమాట. సో దానికి ఇంటర్ఫేసెస్ పవర్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. అదే Oracle వర్చువల్ బాక్స్ లో మీకు అంత ఉండదు, సింపుల్ గానే ఉంటుంది. మీకు కావాలంటే ర్యామ్ సైజ్, VMware లో ర్యామ్ సైజ్ కూడా మినిమం కంపల్సరీ 512 1 GB కంపల్సరీ ఉంటుంది. ఇందులో అలా లేదు, మీరు ర్యామ్ సైజు
అక్కడ మీకు చూపించాడు కదా 4 MB అనేది మినిమం మ్యాక్సిమం అనేది ఎంతనే పెట్టుకోవచ్చు అని మన కంప్యూటర్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి పెట్టుకుని. సో పర్ఫార్మెన్స్ వైజ్ గానే, బట్ ఏంటంటే VMware అనేది ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటుంది, దానివల్ల పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. అదే Oracle వర్చువల్ బాక్స్ అనేది తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటుంది. సో తక్కువ రిసోర్సెస్ తో కూడా Oracle వర్చువల్ బాక్స్ ని స్టార్ట్ చేయొచ్చు. అదే ఇవన్నీ మనం చేయము. మళ్ళీ అదే నిన్న డిస్కస్ చేసుకున్నట్టు ఇవన్నీ కూడా మనకి విండోస్ వాళ్ళు చేసి మనకి రెడీగా ఇస్తారు. అప్పుడు మనం జస్ట్ మన ప్రాక్టీస్ పర్పస్ ప్రాక్టీస్ కి మన ల్యాప్టాప్ లో కాన్ఫిగర్ చేసుకోవడానికి అంతే. ఓకే ఇంకా 3 minutes ఉందండి. ఇంకా 3 minutes ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. హరిప్రసాద్ గారు మీకు ఓకేనా, అర్థమవుతుందా? సార్ చెప్పండి. షణ్ముఖ్ గారు, ఒక్కసారి ఇది విండోస్ వర్జన్స్ ఒక్కసారి చూపిస్తారండి. విండోస్ సర్వర్స్, విండోస్ సర్వర్ వర్జన్స్ ఒకసారి. SQL సర్వర్ వర్జన్స్ మనకు బాగా ఐడియా వచ్చేసింది. 97, 2000, 2005, 2008 అదంతా ఫైన్. విండోస్ సర్వర్ ఎడిషన్స్ ఒక్కసారి చూపిస్తారు. ఎడిషన్స్ కావాలా, వర్షన్స్ కావాలా? వర్షన్స్ అయితే మీకు విండోస్ జస్ట్ 3.0 తో స్టార్ట్ అవుతుందండి. విండోస్ NT 3.0. ఓకే, ఇవన్నీ బాగా ఓల్డ్ వర్షన్స్, ఇట్ అవసరం లేదు, జస్ట్ బేసిక్ చెప్తున్నాను. నెక్స్ట్ విండోస్ NT 4.0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విండోస్ సర్వర్ 2000. నెక్స్ట్ విండోస్ సర్వర్ 2003 అండి, బాగా ఫేమస్. మీరు చాలా ఆర్గనైజేషన్ లో చూసుంటారు విండోస్ సర్వర్ 2003. విండోస్ సర్వర్ 2008. విండోస్ సర్వర్ 2008 R2. విండోస్ సర్వర్ 2012. విండోస్ సర్వర్ 2012 R2. నెక్స్ట్ విండోస్ సర్వర్ 2016 వచ్చిందండి. 2018 కూడా వచ్చింది అనుకుంటా విండోస్ సర్వర్ కొత్తగా. లెట్ మీ చెక్. విండోస్ సర్వర్ 2016 తర్వాత విండోస్ సర్వర్ 2019 వచ్చిందండి, వస్తుంది ఇంకానా. October 2, 2018 రిలీజ్ చేశాడు. సో విండోస్ సర్వర్ 2019 అండి. ఫైనల్గా వచ్చేసి విండోస్ సర్వర్ 2019. నాకు తెలిసినంత వరకు విండోస్ సర్వర్ 2019 క్లిక్ అవ్వడానికి ఇంకో 2-3 years పట్టవచ్చు. సో మీరు మ్యాక్సిమం ఎప్పుడైనా 2021 నుంచి విండోస్ సర్వర్ 2019 చూస్తారు. ప్రస్తుతానికైతే మీ ఆర్గనైజేషన్లో మీరు ఇప్పుడు జాబ్ కొట్టినా, లైక్ DBA పైన వెళ్ళినా సరే మీరు విండోస్ సర్వర్ 2016 వరకు చూడగలుగుతారు మ్యాక్సిమం. సో ఇవ్వండి విండోస్ NT 3.0. ఇవన్నీ మనం ఈ రెండు మనకు పెద్దగా అవసరం లేదు. ఎప్పుడన్నా రెగ్యులర్గా ఎప్పుడో చాలా రేర్ కండిషన్లో చూస్తే విండోస్ సర్వర్ 2000 చూస్తారు. తర్వాత విండోస్ సర్వర్ 2003ని కూడా కొంచెం చూస్తారు. ఒక 100 సర్వర్స్లో విండోస్ సర్వర్ 2001, 2 ఉంటాయి. ఒక 100 సర్వర్స్లో విండోస్ సర్వర్ 2003లో ఒక 4-5 ఉంటాయి. మ్యాక్స్ వచ్చేసి 2008 R2లు ఉంటాయండి, మ్యాక్స్ టు మ్యాక్స్. కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కొత్త ప్రోడక్ట్ ఏమైనా వచ్చింది, కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చింది అనుకుంటే మీకు విండోస్ సర్వర్ 2012లో ఉంటాయండి. కొత్త ప్రాజెక్ట్ కానీ లేదంటే పాత ప్రాజెక్ట్ని కొత్తగా మనం వాళ్ళు మైగ్రేట్ అయినవి కానీ ఎప్పుడైనా ఉంటాయి. అంటే ఒక 60% మీరు 2008 R2లో చూస్తారు. ఒక 2% అలా విండోస్ సర్వర్ 2000 చూస్తారు. ఒక 5% సర్వర్స్ని 2003 చూస్తారు. అంటే 100లో ఒక 2-3 సర్వర్లు విండోస్ సర్వర్ 2000లో కనిపిస్తాయి మీకు. ఒక 4-5 సర్వర్లు విండోస్ సర్వర్ 2003లు, ఒక 60 నుంచి 70 సర్వర్లు విండోస్ సర్వర్ 2008లో ఉంటాయండి. 8లో 8 R2లు, ఒక 20